నమస్కారం. ఒకప్పుడు రాకెట్ భాగాలను సైకిల్పై ఎడ్లబెండిపై మోసుకెళ్లిన ఒక దేశం ఈరోజు అంగారకుడి కక్షలోకి వ్యోమనౌకలను పంపే స్థాయికి, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టే స్థాయికి ఎలా ఎదిగింది. ఇది కేవలం ఇస్రో సాధించిన సాంకేతిక విజయాల కథ కాదు. ఇదొక దేశపు ఆకాంక్ష, పట్టుదల, దార్శనికతతో కూడిన కథ. ఈరోజు మనం ఆ అద్భుత ప్రయాణంలోని కీలక మలుపులను, వాటి వెనుక ఉన్న వ్యూహాలను లోతుగా విశ్లేషించబోతున్నాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం తేదీలు, పేర్లు గుర్తుపెట్టుకోవడం కాదు. ప్రతి విజయం వెనుక ఒక ఆలోచన, ఒక వ్యూహమున్నాయి. ఈ ప్రయాణానికి పునాది వేసిన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి మాటలు ఇప్పటికీ మనకు మార్గదర్శకం. సమాజ ప్రయోజనం కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో మనం ఎవరికీ రెండో స్థానంలో ఉండకూడదు అన్నారాయన. అంటే మన లక్ష్యం కేవలం రాకెట్లు పంపడం కాదు, ఆ టెక్నాలజీతో సామాన్యుడి జీవితాన్ని ఎలా మెరుగుపరచాలి అనేదే ముఖ్యం. అద్భుతమైన ప్రారంభం. ఈ మొత్తం ప్రయాణాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం దానిని 4 ప్రధాన దశలుగా విభజిద్దాం. మొదటిది పునాది దశ, అంటే అ ఫౌండేషనల్ ఈరా. తర్వాత పరిపక్వత సాధించిన దశ. మూడవది ప్రపంచ శక్తిగా ఎదిగిన దశ. చివరగా ప్రస్తుత వ్యూహాత్మక మార్పుల దశ. సరే, మొదటి దశతో ప్రారంభిద్దామా? తప్పకుండా. ఆ కాలాన్ని మనం ఒక లెర్నింగ్ ఫేజ్ అని పిలవవచ్చు. అప్పట్లో మన ముందున్న అతిపెద్ద లక్ష్యం ఒక్కటే: స్వయం సమృద్ధి లేదా సెల్ఫ్ రిలయన్స్. అంటే అంతరిక్ష సాంకేతికత కోసం మరెవరి మీద ఆధారపడకూడదు, మన కాళ్లమీద మనం నిలబడాలి. దీనికోసం ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1962లో ఇంకోస్పార్ అనే కమిటీతో మొదలైంది. ఇంకోస్పార్? అవును. ఆ తర్వాత 1969లో అదే ఇస్రోగా రూపాంతరం చెందింది. దీనికి సరైన మార్గనిర్దేశం చేసేందుకు 1972లో స్పేస్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఏర్పడ్డాయి. అంటే ముందు ఒక బలమైన పునాది, ఒక పక్కా ప్లాన్తో కూడిన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నమాట. మరి ఆ దశలో మన తొలి ఉపగ్రహాల సంగతేంటి? మనం ఉపగ్రహాలు తయారు చేశాం, కాని వాటిని ప్రయోగించడానికి ఇతర దేశాల సహాయం తీసుకున్నామని విన్నాను. ఇది కేవలం టెక్నాలజీ లేకనా, లేక దీని వెనుక ఏదైనా వ్యూహముందా? ఇది చాలా మంచి ప్రశ్న. నిజానికి రెండూ ఉన్నాయి. చూడండి, ఒక రాకెట్ను అంటే లాంచ్ వెహికల్ను మొదటి ప్రయత్నంలోనే నిర్మించడం చాలా సంక్లిష్టం, ఖర్చుతో కూడుకున్నది. అందుకే మన వ్యూహమేంటంటే ముందు పజిల్లో ఒక భాగాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుందామని. అదే ఉపగ్రహాల నిర్మాణం. ఓ, అలాగా. 1975లో ఆర్యభట్టాతో ఆ పని మొదలుపెట్టాం. దాని ద్వారా స్పేస్ క్రాఫ్ట్ డిజైన్, ఆపరేషన్స్ అన్నీ నేర్చుకున్నాం. ఆ తర్వాత భాస్కర ఉపగ్రహాలతో భూమిని పరిశీలించడం, యాపిల్ శాటిలైట్తో కమ్యూనికేషన్ టెక్నాలజీని పరీక్షించడం చేశాం. యాపిల్ శాటిలైట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది కదా. దాని యాంటెనాని పరీక్షించడానికి ఎడ్లబండి మీద తీసుకెళ్లారని. అది నిజమేనా? అది అక్షరాల నిజం. రేడియో సిగ్నల్స్ అడ్రాకుండా ఉండే ప్రదేశంలో యాంటెనాని పరీక్షించడానికి ఆ అత్యాధునిక ఉపగ్రహాన్ని ఒక సాధారణ ఎడ్లబండిపై ఉంచి తీసుకెళ్లారు. ఇది అప్పటి ఇస్రో పనితీరికి ఒక అద్భుతమైన ప్రతీక. మనసులో ప్రపంచస్థాయి ఆలోచనలు, కాని చేతిలో ఉన్న వనరులతోనే అద్భుతాలు చేయడం. ఆ జుగాడ్ స్ఫూర్తే ఇస్రోకు పునాది అన్నమాట. ఇక మీరడిగిన రెండో విషయానికొస్తే, ఈ ఉపగ్రహాల ప్రయోగాలన్నీ మనం దౌత్య మార్గాల ద్వారా ఉచితంగా చేయించుకున్నాం. ఉచితంగానా? అవును. దీనివల్ల డబ్బు ఆదా అయింది. ఆ ఆదా చేసిన డబ్బును మన సొంత లాంచ్ వెహికల్ తయారీపై పెట్టగలిగాం. అద్భుతం. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు. ఉపగ్రహాల తయారీలో అనుభవం, డబ్బు ఆదా. మరి మన సొంత కాళ్లపై నిలబడిన ఆ క్షణం, మన సొంత రాకెట్తో మన ఉపగ్రహాన్ని పంపిన ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చింది? దేశానికది ఎంత పెద్ద విజయం! ఆ చారిత్రాత్మక ఘట్టం 1980 జూలై 18న వచ్చింది. SLV-3 అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ 3. అది విజయవంతంగా రోహిణి ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. అప్పటి వరకు కేవలం 5 దేశాలకు మాత్రమే ఉన్న సామర్థ్యమది. ఆ ఒక్క ప్రయోగంతో భారతదేశం ప్రపంచ అంతరిక్ష క్లబ్లో అడుగుపెట్టింది. అప్పటి వరకు మనల్ని చిన్నచూపు చూసిన దేశాలు కూడా మనవైపు చూడటం మొదలుపెట్టాయి. అది కేవలం ఒక రాకెట్ విజయం కాదు, ఒక దేశ ఆత్మవిశ్వాసానికి కెటిగిన విజయం. ఖచ్చితంగా. విదేశీ లాంచర్లపై మన ఆధారపడటానికి అది ముగింపు పలికింది. ఓకే,
కాబట్టి SLV-3 మనం అంతరిక్షంలోకి వెళ్లగలమని నిరూపించింది. కాని ఒక్కసారి కక్షలోకి వెళ్లడం వేరు, నిరంతరం విజయాలు సాధించడం వేరు. ఒకే ఒక్క సెంచరీ చేసిన క్రికెటర్ కన్నా నిలకడగా ఆడే ఆటగాడికే ఎక్కువ విలువుంటుంది కదా. మరి ఇస్రో ఒక వన్ హిట్ వండర్ నుండి ప్రపంచం మొత్తం నమ్మే ఒక శక్తిగా ఎలా మారింది? అదే కదా మన రెండవ దశ, మెచ్యూరేషన్. ఖచ్చితంగా. SLV-3 ఒక ఆరంభం మాత్రమే. దాని తర్వాత ASLV అనే రాకెట్తో మరిన్ని కొత్త టెక్నాలజీలను పరీక్షించారు. కానీ అసలైన గేమ్ చేంజర్ మాత్రం PSLV, అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దానిని ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని పిలుస్తారు. వర్క్ హోర్స్ అంటే నమ్మకమైన పనిగుర్రం లాంటిదా? అవును, అదే అర్థం. విశ్వసనీయత, నిలకడ. ఈ నమ్మకమే ఇస్రోకు వాణిజ్యపరమైన అవకాశాలను తెచ్చిపెట్టింది. అంతర్జాతీయంగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టిందా? నిస్సందేహంగా. PSLV 50కి పైగా విజయవంతమైన మిషన్లు పూర్తి చేసింది. దాని అపారమైన విశ్వసనీయత వల్లే ఇతర దేశాలు కూడా మన దగ్గరకు రావడం మొదలుపెట్టాయి. 2017లో ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించాం. అవును, ప్రపంచ రికార్డు. అది PSLV సామర్థ్యానికి, ఖచ్చితత్వానికి నిదర్శనం. ఇది మనకు వాణిజ్యపరంగా ఆదాయాన్నివ్వడమే కాకుండా ఒక సాఫ్ట్ పవర్గా మనల్ని నిలబెట్టింది. ఇక ఆ తర్వాత GSLV రాకెట్లతో అత్యంత సంక్లిష్టమైన క్రయోజెనిక్ టెక్నాలజీలో ప్రావీణ్యం సాధించాం. ఇప్పుడు GSLV MK3 లాంటి బాహుబలి రాకెట్లతో భారీ ఉపగ్రహాలను కూడా మనమే ప్రయోగించుకోగలుగుతున్నాం. రాకెట్లు సరే, మరి ఉపగ్రహాల విషయానికొస్తే ఈ దశలోనే కదా సారాభాయి గారి అసలైన కల, అంటే టెక్నాలజీని సామాన్యుడికి చేర్చాలన్న ఆశయం నిజమైంది. అవును, ఈ దశలోనే అది సంపూర్ణంగా కార్యరూపం దాల్చింది. ఉదాహరణకు ఇన్సాట్ ఉపగ్రహ వ్యవస్థ. అది మన టెలికమ్యూనికేషన్, టీవీ ప్రసారాలు, వాతావరణ సమాచారం, తుఫాను హెచ్చరికలకు వెన్నెముకగా మారింది. ఇప్పుడు డిజిటల్ ఇండియాకు GSAT ఉపగ్రహాలు ఊతమిస్తున్నాయి. అలాగే IRS ఉపగ్రహాల ద్వారా రిమోట్ సెన్సింగ్లో మనం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాం. అంటే ఈ శాటిలైట్ డేటాతోనే మనం వ్యవసాయంలో దిగుబడి అంచనా వేయడం, భూగర్భ జలాలను కనుగొనడం, ఇవన్నీ చేస్తున్నామన్నమాట. అవును, అడవులను, ఖనిజ సంపదను సర్వే చేయగలుగుతున్నాం. మరి మన నావిగేషన్ వ్యవస్థలు, నావిక్, గగన్ కూడా ఈ కోవకి వస్తాయా? GPS మీద ఆధారపడకుండా మనకంటూ స్వంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వెనుక వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందా? ఖచ్చితంగా ఉంది. నావిక్ మన సొంత ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ. సైనిక, పౌర అవసరాలకు ఇది చాలా కీలకం. రేపెప్పుడైనా ఇతర దేశాలు తమ GPS సేవలను మనకు నిలిపివేస్తే మనం ఇబ్బంది పడకూడదు. ఆ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోసమే నావిక్ని అభివృద్ధి చేశాం. అలాగే విమానయానంలో ఖచ్చితత్వాన్ని పెంచడానికి గగన్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనల్ని నిజమైన స్వావలంబన దిశగా నడిపించాయి. ఓకే, కాబట్టి దేశీయ అవసరాలు తీర్చడంలో మనం పరిపక్వత సాధించాం. అక్కడితో ఆగకుండా మన చూపు గ్రహాంతరాలపైకి మళ్ళింది. చంద్రయాన్, మంగళ్యాన్. ఈ మిషన్లు కేవలం శాస్త్రీయ ఆసక్తితో చేసినవేనా, లేక ప్రపంచవేదికపై మేము కూడా ఉన్నాం అని చెప్పే ఒక బలమైన సందేశమా? ఇది ఒక ముఖ్యమైన వ్యూహాత్మక మార్పు. ఈ మిషన్లు కేవలం సైన్స్ కోసం కాదు, అవి మన జాతీయ ప్రతిష్ట, సాంకేతిక సత్తా మరియు జియోపొలిటికల్ సిగ్నలింగ్. ఉదాహరణకు 2008లో చంద్రయాన్-1 చంద్రునిపై నీటి అణువులను కనుగొంది. అది ప్రపంచవ్యాప్తంగా ఒక పాత్ బ్రేకింగ్ డిస్కవరీ. నిజమే, అది చంద్రునిపై పరిశోధనల గతిని మార్చిన ఆవిష్కరణ. ఇక మంగళ్యాన్, మార్స్ ఆర్బిటర్ మిషన్ MOM, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్షను చేరడం ఒక అద్భుతం కదా. అవును, కానీ ఇక్కడ అసలు విషయం మొదటి ప్రయత్నంలో చేరడం మాత్రమే కాదు. కేవలం $74 మిలియన్ బడ్జెట్తో, అంటే ఒక హాలీవుడ్ సినిమా నిర్మాణ ఖర్చు కన్నా తక్కువతో ఈ ఘనత సాధించడం. ఇది కేవలం ఒక సైన్స్ మిషన్ కాదు, ఇది ప్రపంచానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ సాధించగల సత్తా మాకుంది అని చెప్పిన ఒక బలమైన సందేశం. దిస్ వాస్ ఫ్రోగల్ ఇన్నోవేషన్ ఆన్ అ ప్లానెటరీ స్కేల్. దీనితో అంగారకుడిని చేరిన 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలిచింది. ఇక మానవ సహిత అంతరిక్ష యాత్ర, గగన్ యాన్. ఇది మన ప్రయాణంలో ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటున్నారు.
అంతరిక్షంలోకి మనిషిని పంపడం వల్ల మన స్థాయి ఎలా మారిపోతుంది? ఒక యంత్రాన్ని పంపడానికి, ఒక మనిషిని పంపడానికి అంత తేడా ఉందా? చాలా తేడా ఉంది. మానవ సహిత అంతరిక్ష యాత్ర అనేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో అత్యున్నత శిఖరం. పినకల్ అంటారు కదా, అలా. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీతో పాటు మానవ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి వ్యవస్థ 100కు 100% విఫలం కాకుండా పనిచెయ్యాలి. అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి క్రూ ఎస్కేప్ సిస్టమ్ లాంటివి కావాలి. 2018లో మనం ఆ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాం. ఓ అవునా? ఈ సామర్థ్యాన్ని సాధించడం ద్వారా భారతదేశం ప్రపంచంలోనే అతి కొద్ది అంతరిక్ష శక్తుల సరసన చేరుతుంది. అంటే అమెరికా, రష్యా, చైనా. అది మన దేశ సాంకేతిక సామర్థ్యానికి పరాకాష్ట. అర్థమైంది. పునాదులు వేశాం, సామర్థ్యాలు పెంచుకున్నాం, ఇప్పుడు ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నాం. అంతా సవ్యంగానే ఉంది కదా. మరి 2020లో తిదీరిన ఇన్ని పెద్ద సంస్కరణలు ఎందుకు తీసుకువచ్చారు? పాత ప్రభుత్వ గుత్తాధిపత్య మోడల్ నుండి ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిగా చేసే కొత్త మోడల్కి మారడం వెనుక ఉన్న ఆలోచన ఏంటి? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా స్పేస్ సెక్టర్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇదివరకు కేవలం ప్రభుత్వ సంస్థలే ఈ రంగంలో ఉండేవి. కానీ ఇప్పుడు స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ లాంటి ప్రైవేట్ కంపెనీలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. భవిష్యత్తు స్పేస్ ఎకానమీలో మనం వెనకబడిపోకూడదంటే మనం కూడా మారాలి. పాత మోడల్ సప్లై డ్రివెన్, అంటే ఇస్రో ఏదైనా తయారుచేసి ఇదిగో వాడుకోండి అని చెప్పేది. కానీ కొత్త మోడల్ డిమాండ్ డ్రివెన్, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలు కూడా సొంతంగా రాకెట్లు, ఉపగ్రహాలు తయారుచేసి సేవలందించవచ్చు. అంటే ఇస్రో పాత్రను ఒక ఆటగాడి నుండి కోచ్ లేదా అంపైర్గా మారుస్తున్నారన్నమాట. ఈ కొత్త వ్యవస్థలో ఐఎన్ఎస్ స్పేస్, ఎన్ఎస్ఐఎల్ అనే 2 కొత్త సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి పాత్రలను కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. దీన్ని ఒక క్రికెట్ జట్టుతో పోల్చవచ్చు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు కొత్త ఆటగాళ్లు. ఐఎన్ఎస్ స్పేస్ అనేది ఒక సెలెక్టర్ మరియు రెఫరీ లాంటిది. ఇది కొత్త కంపెనీలను ప్రోత్సహిస్తుంది, వారికి ఇస్రో సౌకర్యాలను వాడుకోవడానికి అనుమతి ఇస్తుంది, మరియు నియమ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని పర్యవేక్షిస్తుంది. ఇక ఎన్ఎస్ఐఎల్ అనేది టీమ్ మేనేజర్ లేదా కమర్షియల్ వింగ్. ఇస్రో వద్ద ఉన్న పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాంటి నిరూపితమైన టెక్నాలజీలను తీసుకుని వాటికి మార్కెట్లో వ్యాపార అవకాశాలు వెతుకుతుంది. దీనివల్ల ఒక మంచి గొలుసుకట్టు ప్రక్రియ, వర్చువస్ సైకిల్ మొదలవుతోంది అనిపిస్తోంది. ఐఎన్ఎస్ స్పేస్ కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తోంది, ఎన్ఎస్ఐఎల్ వాటిని మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదిస్తుంది, ఆ వచ్చిన డబ్బుతో ఇస్రో ఇంకా పెద్ద పరిశోధనలు చేస్తుంది. ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ వ్యవస్థ మొత్తం బలపడుతుంది. అంతేనా? ఖచ్చితంగా. ఈ మార్పుల యొక్క అసలు ఉద్దేశ్యం అదే. రోజువారీ రొటీన్ పనులైన రాకెట్ నిర్మాణం, ఉపగ్రహ ప్రయోగాలు వంటివి ప్రైవేట్ రంగానికి అప్పగించి ఇస్రో తన పూర్తి దృష్టిని R&Dపై పెట్టగలదు. చంద్రయాన్-3, ఆదిత్య L1 సౌర మిషన్, శుక్రగ్రహానికి మిషన్, గగన్యాన్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన, సంక్లిష్టమైన ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి సారించగలదు. అంతిమ లక్ష్యం 21వ శతాబ్దపు గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారతదేశాన్ని ఒక నాయకుడిగా నిలబెట్టడం. అద్భుతం. ఈరోజు మనం భారత అంతరిక్ష కార్యక్రమం యొక్క మొత్తం ప్రయాణాన్ని, దాని వెనుక ఉన్న వ్యూహాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఒకసారి ఈ 4 దశల ప్రయాణాన్ని సింహావలోకనం చేద్దామా? తప్పకుండా. మొదటి దశలో సైకిళ్లపై రాకెట్ భాగాల మోసుకెళ్లిన స్థాయి నుండి SLV-3తో సొంతంగా అంతరిక్షంలోకి అడుగుపెట్టి నేర్చుకోవడమే లక్ష్యంగా పునాదులు వేశాం. అది పునాది దశ. రెండవ దశలో PSLV, GSLV లాంటి నమ్మకమైన వాహనాలను, ఇన్సాట్, IRS లాంటి ఉపగ్రహ వ్యవస్థలను నిర్మించి పరిపక్వత సాధించాం. దేశీయ అవసరాలు తీర్చడంలో, వాణిజ్యపరంగా నిలదొక్కుకోవడంలో. అవును. మూడవ దశలో చంద్రయాన్, మంగళ్యాన్ వంటి గ్రహాంతర మిషన్లతో మన సత్తాను ప్రపంచానికి చాటి, గగన్యాన్తో మానవసహిత యాత్రకు సిద్ధమై ఒక ప్రపంచ శక్తిగా ఎదిగాం. ఇక చివరిగా 4వ దశ. 4వ దశలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ రంగాన్ని భాగస్వామిగా చేసుకుని ఒక కొత్త అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాం. ఈ మొత్తం ప్రయాణం నుండి మనం గ్రహించాల్సిన ఒక చివరి ముఖ్యమైన ఆలోచన ఏమిటి? ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, ఎన్నో పరిమితులు, సవాళ్లు ఉన్నప్పటికీ స్పష్టమైన దార్శనికత, మొక్కవోని పట్టుదలతో ప్రపంచస్థాయి స్వయం సమృద్ధ అంతరిక్ష కార్యక్రమాన్ని నిర్మించగలదు అని భారతదేశం నిరూపించింది. ఇది కేవలం ఇస్రో కథ కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల ప్రయాణం. ఇప్పుడు
ప్రైవేట్ రంగం కూడా ఈ ప్రయాణంలో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో రాబోయే 50 ఏళ్లలో ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.